భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా మృతంగమయ. ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కర్వావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. గురుభ్యో నమః. సర్వేభ్యో నమో నమః. అందరికీ నమస్తే. మనం సాంఖ్య దర్శనంలోని ప్రథమ పాదంలో శరీరంలో ఆత్మ బంధింపబడడానికి గల కారణాలేంటో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. అయితే కర్మలు, ఒకరు చేసిన కర్మ మరొకరికి లభించదు, ఎవరు చేసిన కర్మ ఫలం వారే అనుభవిస్తారు అనేది ఇంకా సందిగ్ధంలో ఉన్నాం, స్వీకరిస్తూ ఉన్నాం. ఇంకా పూర్తిగా అది స్పష్టంగా ఉన్నట్టు మన ఆత్మలకు ఇంకా పూర్తి వివేకం లేదని అనుకుంటా. అయితే ఈరోజు సూత్రం విచిత్ర భోగానూపపత్తిరస్య ధర్మత్వే. జీవుడు దేహమున ఉన్నంత వరకు ఆ దేహాదుల యందు జరుగుతున్న మార్పులని జీవుడు అనుభవిస్తూ ఉంటాడు. కానీ ఈ మార్పు ఎక్కడ జరుగుతుంది, ఎవరిలో జరుగుతుంది? దేహములో జరుగుతుంది. కానీ దేహములో జరుగుతున్న మార్పుని చూసి జీవుడు ఏమని భ్రమపడుతున్నాడు? మార్పు నాలో ఉందని అనుకుంటున్నాడు, తన మార్పుగా భావిస్తాడు. అర్థమైందా? అటులనే దేహములో ఉన్న వ్యాధులను చూసి కూడా ఆ వ్యాధి తనది అనుకుంటాడు. కారణం, శరీరము నుండి తనని తాను ఇంకా వేరు చేసుకోలేదు గనక, వేరుగా భావించడం లేదు. ఆ విధమైనటువంటి ప్రయత్నము ఎన్నడూ జీవుడు చెయ్యలేదు. అర్థమైందా? ఈ ప్రపంచంలో మనం చూస్తూ ఉన్నాం కర్మలు ఏమిటి అంటే, అయితే సుఖమునిస్తవి లేకపోతే దుఃఖమునిస్తూ ఉంటవి. సుఖ దుఃఖములను దేహము ద్వారా జీవుడు అనుభవిస్తూ ఉన్నాడు. అసలు జీవునకు దేహమే లేదనుకోండి, అప్పుడు సుఖ దుఃఖములు అనుభవించాల్సిన అవసరము కూడా లేదు. అయితే మధ్యలో బౌద్ధ మతం, వివిధ ఆచార్యుల అభిప్రాయాలు కూడా ఇక్కడ చెప్పబడుతూ ఉన్నవి. నిజంగా జీవుడు దేహాదుల యందు బంధింపబడి ఉండడానికి కారణం మనం అజ్ఞానము అంటున్నాం. అవునా? ఇంకేదైనా కారణం ఉందా? అజ్ఞానముతోనే జీవుడు కర్మలు చేస్తాడు, అజ్ఞానంతోనే జీవన విధానం కొనసాగించుకుంటాడు,
దేహాదుల యందు జరుగుతున్న ప్రతి మార్పుని తన మార్పుగా భావిస్తాడు. భావిస్తూ ఉంటాడు. ఈ అజ్ఞానమును బౌద్ధులు ఎలా చెప్తున్నారో చూడండి. ప్రకృతి నిబంధనాచ్ఛేన్న తస్య అపి పారతంత్ర్యం. అంటే జీవుడు ప్రకృతి యందు బంధింపబడి ఉన్నాడు. నిజంగా స్వతంత్రంగా బంధింపబడి ఉన్నాడా, పరతంత్రంగా బంధింపబడి ఉన్నాడా? జీవుడు దేహమున అంటే దేహాదుల యందు స్వతంత్రుడై బంధింపబడి ఉన్నాడా, పరతంత్రుడై బంధింపబడి ఉన్నాడా? స్వతంత్రుడై బంది పరతంత్రుడు. దానికి ఎందుకు ఇంత సందేహించారు? జీవుడు దేహాదుల యందు బంధింపబడడానికి కారణం పరతంత్రుడే. ఒకవేళ స్వతంత్రంగా అనిపిస్తే శరీరాన్ని తనకు నచ్చినట్టుగా తాను నిర్మాణం చేసుకుంటాడు. చేసుకుంటాడు. కానీ అలా చూస్తున్నామా లోకమున? లేదు. లోకమున అటుల లేదు. చివరికి మనకు శరీరాదులను ప్రసాదిస్తున్నటువంటి మాతాపితరులకు కూడా గర్భధారణ సమయములో అది స్త్రీలింగమా పుల్లింగమా అని కూడా తెలియదు. అర్థమైందా? చివరికి 2 మాసాల తర్వాత అప్పుడు కాస్త బయటపడే అవకాశం ఉంది. అంటే తల్లిదండ్రులు ఎవరైతే మేము జన్మనిచ్చాము, మేము కంటే మీరు పుట్టారు అని వాదిస్తున్నారో ఆ తల్లిదండ్రులకు కూడా స్వతంత్రత లేదు. ఏమిటి? నా గర్భమున స్త్రీలింగమే రావాలి, నా గర్భమున పుల్లింగమే రావాలి అని. అర్థమైందా? ఇది ఎవ్వరు కూడా సాహసం చెయ్యలేరు. ఆ సమయంలో ఏ కణాలు సంయోగింపబడితే, ఏవి బలముగా ఉంటే దాని యొక్క నిర్మాణం జరుగుతుంది. అందుకనే బలమైన కణాల ద్వారా శరీరం వస్తుంది గనక కాస్త కొన్ని ఆయుర్వేద మందుల ద్వారా మనం కొన్ని కణాలను బలపరుచుకుంటున్నాం. అర్థమైందా? అంతేకాని పూర్తిగా తల్లిదండ్రుల చేతనే శరీర నిర్మాణము జరిగే అవకాశం కూడా లేదు. స్త్రీలింగమైన రావచ్చు, లింగమైన రావచ్చు. కాకపోతే లోకమున మనమే విభజించుకున్నాం. సౌకర్య అసౌకర్యాలను చూసి, స్వభావాలను చూసి. ఎందుకంటే స్త్రీతత్వం సౌమ్యతత్వం, పురుషుని తత్వం కాస్త పౌరుషతత్వం అంటే అగ్నితత్వం. అందుకనే మనకి మనమే విభజించుకున్నాం. ఏమని? ఆడపిల్లలు పుడితే కాస్త సుఖం ఉంటుంది, మగపిల్లలైతే పెద్ద తలనొప్పి అని. లేదా ఆడపిల్లలు జన్మిస్తే వాళ్ళ బాగుగోలు చాలా ఎక్కువ చెయ్యాలి, మగపిల్లవాడినైతే కంటి వదిలేస్తే పని అయిపోతుంది. ఇదంతా కూడా సామాజిక వ్యవహారమే. నిజంగా ఇరువురి సంతానము అనగా స్త్రీలింగ సంతానము పుల్లింగ సంతానము ఆరోగ్యంగా జన్మింపకపోయినా, బుద్ధి సామర్థ్యం స్వల్పముగా ఉన్నా, రూపురేఖలు కాస్త వికారంగా ఉన్న తల్లిదండ్రులకి బాధ. కాకపోతే లోకమున చెప్పి చెప్పి మాటలు పదే పదే విని, ఎలా ఒక బ్రాహ్మణుడు మేక దూడని అంటే మేక పిల్లని భుజం మీద వేసుకొని పోతున్నా, మోసగాళ్ళు సొంతం చేసుకోవాలని విభిన్న స్థలములో కూర్చొని పదే పదే బ్రాహ్మణుడేంటి తన భుజస్కంధాల మీద మేక పిల్లని మోస్తున్నాడు. నిజంగా మోస్తుందేంటి? ఆవు దూడ. కానీ మోసగాళ్ళు ఏం చేశారు? విభిన్న స్థలములో నిలబడి అతని బుద్ధిని ఏం చేశారు? భ్రమింపజేసి వాళ్ళ కార్యంను సిద్ధి చేసుకుంటారు. అటుననే నిజంగా మనకి మగపిల్లవాడితో వచ్చే సమస్యలు, ఆడపిల్లతో వచ్చే సమస్యలు, ఇంకా మాతృ గర్భంలో ఉన్నప్పుడు తల్లికి తెలియదు. వాళ్ళు పుట్టి పెరుగుతుంటే వాళ్ళ ఆచరణ ద్వారా కొంత అవగాహనకు వస్తుంది. కానీ
స్పష్టత తెలియదు. కానీ పూర్వము తల్లిదండ్రులు ఏం చేస్తారు? అమ్మా, మగపిల్లలంటే చాలా కష్టం, ప్రేమ ఉండదు, దయ ఉండదు, కరుణ ఉండదు, ఆడపిల్లలైతే చాలా మృదుత్వంగా ఉంటారు అని ఇదంతా మనకు లోకము చాలా మంది ఈ విధంగా వర్ణించడం వల్ల మనం ఏం భ్రమపడుతున్నాం? ఈ నిజమని భ్రమపడుతున్నాం. కానీ నిజంగా మనకు పూర్తిగా అవగాహన లేదు. అర్థమైందా? పలుమార్లు మీరు చూడండి, ఎక్కడైతే తల్లిదండ్రులకి ఒకరు మగ సంతానము ఒకరు ఆడ సంతానం ఉన్నప్పుడు ఆ తల్లిదండ్రులు వాళ్ళు పెంచుతున్న పెంపకములో ఎవరైతే కాస్త సమర్థులో, సామాన్యంగా ఆడపిల్ల శరీరము పురుష శరీరానికంటే ముందు వికసింపబడుతుంది. అది బుద్ధితో కానీ శరీరముతో కానీ స్త్రీ శరీరం తొందరగా వికసింపబడుతుంది పురుషుని కంటే. అలాగే సామర్థ్యం కూడా స్త్రీకి ఎక్కువ ఉంటుంది. అంటే స్త్రీకి 18 ఏండ్లకు వచ్చే సామర్థ్యం, పురుషునికి దాదాపు అటువంటి సామర్థ్యం 28 నుంచి 30 మధ్యలో జరుగుతుంది. మనం సౌకర్యాన్ని ఆశిస్తాం కదా, అబ్బా నా కూతురు అయితే 18 ఏండ్లకి ఎంత ఆలోచిస్తుంది, అందుకని మనం ఫిక్స్ అయిపోయినాం ఆడపిల్లలు చాలా తెలివిగల్ల వాళ్ళని. నిజంగా మీరు మొత్తం ఓవరాల్ గా చూసుకుంటే సమాజంని మొత్తం ఒక కేంద్ర బిందువుగా తీసుకుంటే ఈ సృష్టి కేవలం మహిళలతోనే నడుస్తుందా లేదా పురుషులతో నడుస్తుందా? ఇద్దరితో నడుస్తుంది, పురుషులతో కూడా నడుస్తుంది. కానీ మన పేరెంట్స్ మనము ఆ పెంపకములో ఏదైతే ముందు వికసింపబడిందో దాన్ని మనం ఆహ్లాదకరంగా చూస్తున్నాం గనక భ్రమపడుతూ ఉన్నాం. అలాగే ఇప్పుడు ఒక మగ సంతానము ఒక ఆడ సంతానం ఉన్నప్పుడు ఆ తల్లి ఆడపిల్లకి చెప్తే ఆమె వినేస్తుంది, మగపిల్లవాడు కాస్త వినడు. అందుకే తల్లి ఏమైపోతుంది, లేదు ఆడబిడ్డలకే మమకారం ఉంటది, ఆడబిడ్డలకే ప్రేమ ఉంటది అని. కానీ మీరు ఇంకొక కుటుంబం తీసుకోండి, అక్కడ కేవలం ఆడపిల్లలే పుట్టారు. ఇంకో కుటుంబం తీసుకోండి, కేవలం మగపిల్లలే పుట్టారు. మీరు ఛాలెంజ్ గా చెప్తారా? ఏ తల్లిదండ్రులకైతే కేవలం ఆడపిల్లలే పుట్టారో ఆ ఇంటిలో ఆడపిల్లలు పరస్పరం తల్లిదండ్రుల బాధ్యతలు వాళ్ళు సంకోచించట్లేదు, గొడవలు పడట్లేదు, బాధ్యత నుండి తప్పించుకుందాం అనుకుంటున్నారు, ఈ ఆలోచనలు ఉండవు అని మీరు చెప్పగలుగుతారా? అవునా? ఒక కూతురుతో నిరంతరము ఉండాల్సి వచ్చింది అనుకోండి, ఏదైనా కారణాల వల్ల కూతురుతో నిరంతరము ఉండవలసి వస్తే తల్లి బిడ్డలకి విభేదాలు రావా? మరి ఎందుకు అనుకుంటున్నాము ఆడపిల్లలతో అయితే సుఖం, మగ పిల్లలతో సుఖం లేదని? ఇది కేవలం మన భ్రాంతి అంతే, జ్ఞానమే. ఒక పెద్దవాళ్ళు చెప్పిన అపోహలో జీవిస్తూ ఉంటాం. నిజంగా మనకు తెలియదు ఏ సంతానం వల్ల ఎటువంటి ఇబ్బందులు వస్తాయి అనేది మనకి ఇంకా పూర్తిగా తెలియదు. మనకంటే పెద్దవాళ్ళు వాళ్ళు పొందిన ఆడపిల్లకి ఒక ఇంటికి ఇచ్చేస్తే బాధ్యత అయిపోతుంది కదా. అదే మగపిల్లవాడితోనైతే జీవితాంతం అణిగి మెనిగి ఉండవలసి వస్తుందని ఈ విధంగా చెప్తారు. కానీ ఎక్కడైతే ఇద్దరు కూతుర్ల తల్లిదండ్రులు ఉంటారో ఆ కూతురుతో ఉండవలసి వస్తే వాళ్ళు కూడా ఇదే అనుభవిస్తారు. ఏది కొడుకుతో ఉన్నప్పుడు అనుభవిస్తున్నారో అదే కూతురుతో. కూతురు దూరంగా వెళ్తుంది గనక కొడుకుతో దగ్గరగా ఉంటాము గనక, అరే అమ్మతో గంట సేపే కదా మాట్లాడేది, నాకు అమ్మని అనుకూలంగా నేను మాట్లాడేస్తే అమ్మ సంతృప్తి పడుతుందని వాక్కు నియంత్రణ జరుగుతుంది. గాని నిజముగా ఇబ్బందులు ఆలోచనలు కలవనప్పుడు ఎవరితో అయినా రావచ్చు. అందుకే ఇక్కడ ఏమంటాడు, ఏమిటి, జీవుడు స్వతంత్రుడు కాదు దేహాదుల యందు బంధింపబడి ఉండడానికి. మరి ఎందుకు బంధింపబడుతున్నాడు అనంటే అతని అజ్ఞానమే. అజ్ఞానము వలన అతను జీవించిన విధానము కర్మఫలముగా మారి, కోరికలుగా మారి,
ప్రయత్న లోపము వలన పరమాత్ముని ద్వారా ఇతర యోనుల యందు బంధింపబడే విషయములో పరతంత్రుడవుతున్నాడు. అర్థమైందా? మనం ప్రయత్నం చెయ్యం. ఉదాహరణకి జీవితంలో ఈ సిద్ధాంతం అంతా అంటే మనకు ఇప్పుడు అనుకోకుండా ఒక భయంకరమైన వియోగం చూసాం. అది మనకు ఊహకి కూడా అతీతం. అది ధనపరంగా కానివ్వండి, వ్యాపార పరంగా కానివ్వండి, లేదా వివాహం చేసుకున్న భార్యాభర్తల బంధం కానివ్వండి, సంతాన రూపంలో కానివ్వండి, ఊహించని దుర్ఘటన. వాళ్ళ ఆ వస్తువుతో అంటే అది ధనముతో కానివ్వండి, యశస్సుతో కానివ్వండి, భర్తతో కానివ్వండి, భార్యతో కానివ్వండి, సంతానముతో, దాన్ని నేను ఓవరాల్ గా వస్తువు అంటున్నా. ఆ వస్తువుతో మనం ఎంత మమకారం పెంచుకున్నామంటే అది మన నుంచి దూరం అవుతుందన్న జ్ఞానం కూడా మనం మర్చిపోయాం. అది మన నుండి దూరం అయినప్పుడు మన జీవితం ఎలా ఉంటుంది? మనం దేన్నైతే అతిగా ఇష్టపడతామో, అతిగా దాని నుండి సుఖపడుతున్నామో, అతి సౌకర్యము లభిస్తున్నటువంటి వస్తువు కానివ్వండి, పదార్థాలు కానివ్వండి, మనుషులు కానివ్వండి, మన నుండి దూరం అయినప్పుడు మన స్థితి ఎలా ఉంటుంది? బాధాకరంగా ఉంటదమ్మా. ఉంటుంది. ఊహించడానికి వీలు కూడా లేదు. అప్పుడు మనం ఏం ఆపేస్తాం? ప్రయత్నం ఆపేస్తాం. ఎప్పుడైతే మనం ఊహించని దుర్ఘటనకి గురవుతామో అప్పుడు ఇక మనలో దాన ధర్మాల మీద కానీ, ప్రేమానురాగాల మీద కానీ, భోజనాదుల యందు కానీ, దినచర్యను ఒకేలాగా పెట్టుకునే విషయంలో కానీ అన్నింటినీ కూడా మనం ఏం చేస్తాము? ఆపేస్తాం, నిలిపేస్తాం. అర్థమైందా? ప్రాణాయామం చెయ్యము, ఆసనాలు చెయ్యము, సరిగ్గా భోజనం తీసుకోము, సరిగ్గా నిద్రపోము, అన్ని ఆపేస్తాం. కానీ ఈ సృష్టి సమయం ఆగుతుందా? మనం ఆగిపోయినంత మాత్రాన ఆగదు. సృష్టి సమయం ఆగదు. మనం ఎన్ని రకాలుగా బాధపడుతున్నా సృష్టి సమయం అయితే ఆగదు. అంటే పరమాత్ముని ద్వారా రచింపబడుతున్న కాలచక్రం ఏదైతే ఉందో అది ఆగదు. అంటే ఇప్పుడు మీరు కాలచక్రానికి అనుకూలముగా పరిగెత్తలేదనుకోండి, అప్పుడు మన సంచిలో కర్మలు ఏమైపోతాయి? ఏమైంది? ఇంత మౌనంగా ఉన్నారు? సూక్ష్మంగా పడుతున్నారా సిద్ధాంతాన్ని? ఎలా ఉన్నాయో అలానే ఉండిపోతుంది. వృద్ధి జరగదు. అలా అని పరమాత్ముడు అయ్యో నేను ఈమెకి 80 ఏండ్ల ఆయువు ఇద్దాం అనుకున్నా, కానీ పాపం ఆమె 80 ఏండ్లు ప్రయత్నమే చేద్దాం అనుకుంది, కానీ ఈ వియోగం చూడడం వల్ల తినక ఆయువు పెంచుతాను అని పరమాత్ముడు కూడా ఆ విధంగా ఆయువుని పెంచడు. అప్పుడు మళ్ళీ మనం వెనక్కి ఉంటున్నాం. అంటే వెనక్కి అంటే కాలచక్రానికి వెనకలేము. ఉత్తమ మానవ జన్మను పొందే యోని నుండి ఈ వియోగములో వ్యాధిగ్రస్తులమయ్యాము, నిరంతరము మన మనసుని కృంగదీసుకున్నాము, వివేకమును కోల్పోయాము, చేయవలసిన కర్తవ్యాలన్నింటినీ వదిలిపెట్టడం వల్ల శుభకర్మలన్నీ కూడా ఏమైపోయినాయి? ఆగిపోయినాయి. అంటే అప్పుడు మళ్ళీ మనము దుఃఖదాయకమైన యోనికి కూడిన జీవనమునే గడపాల్సి వస్తుంది. అది ఇక్కడ మనం తెలుసుకోవాలి. జరుగుతున్న దానిని ఒక 2 నిమిషాలు, ఒక 3 నిమిషాలు మాత్రమే చింతన చెయ్యాలి. ఆ తర్వాత యథావిధి జీవితాన్ని మళ్ళీ మనం గడుపుతూ ఉండాలి. ఇదే సిద్ధాంతం. కానీ ఇది సంభవమా అసంభవమా? జ్ఞానులమవుతే, వివేకముతో చూస్తే, ఆత్మతత్వాన్ని పరిశీలించుకుంటే మనము ఎంతటి భయంకరమైన దుఃఖమును చూడవలసి వచ్చినా స్వీకరించుకుంటూ జీవితాన్ని ముందుకు నడిపించుకోగలుగుతాం.
అర్థమైందా? అందుకని జీవుడు నిత్యబద్ధుడు కాదు, అలానే జీవుడు నిత్యముక్తుడు కాదు. కాదు. శ్రేష్టాతి శ్రేష్టమైన ప్రయత్నం చేసినప్పుడు మోక్షంలోకి వెళ్తాడు. ప్రయత్నమంతా ఆపివేస్తే వివిధ యోనుల్లోకి వెళ్తాడు. ప్రయత్నం చేస్తూ ఉంటే మానవ యోనికి వస్తాడు. ఇంతే సిద్ధాంతం. ప్రయత్నమును ఆపివేసి కేవలము శరీరాన్ని పీడింపజేసుకుంటూ పదే పదే అనుభవించిన దుఃఖాన్ని తలుచుకుంటూ వర్తమానములు చెయ్యవలసిన కార్యములు చెయ్యకపోతే మానవ జన్మ నుండి ఆయన పశుయోనిలోకి వెళ్ళిపోతాడు. అందుకే నిరంతరము జీవుడు ప్రయత్నం చెయ్యాలి. ప్రయత్నమే ఏది అనుభవించవలసి వచ్చినా, ఎటువంటి దుర్భర స్థితిని దర్శించుకోవలసి వచ్చినా జీవుడు మాత్రం తనంతాను ఎల్లవేళలా రక్షించుకోవలసిందే. ఎందుకంటే యోనులయందు బంధింపబడాలన్నా, ముక్తిలోకి వెళ్ళాలన్నా జీవునకు స్వాతంత్రం లేదు. అర్థమైందా? జీవునకు వివిధ యోనుల్లోకి ఎల్లుకునే చయనం చేసే అవకాశము లేదు. ముక్తిలో కూడా నేను వెళ్ళాలనుకున్నప్పుడు వెళ్తాను, ఆ సామర్థ్యంతో వెళ్తానంటే కుదరదు. పరమాత్ముడే నిర్ణయిస్తాడు జీవ సామర్థ్యాన్ని. మన సామర్థ్యాన్ని పెంచుకునే దాంట్లో మనకు స్వాతంత్రం ఉంది. జీవునకు తన సామర్థ్యాన్ని పెంచుకునే స్వాతంత్రం ఉంది. కానీ నాకు ఈ యోని ఇష్టం లేదు, నేను ఇప్పుడు ఇంకా మోక్షంలోనే ఉంటా, నేను యోనిలోకి పోను అనే స్వాతంత్రం మాత్రం జీవునకు లేదు. లేదు. అర్థమైందా సిద్ధాంతం? ఏం విజయత్తమ్మ పట్టారా? అర్థమైందమ్మా. ఏమర్థమైంది? మనం మంచి కర్మలు చేస్తా ఉంటే మనిషి జన్మ వస్తుంది. ఏమి చేయకుండా ఉంటే ఏదో పశుపక్షాదుల జన్మలు వస్తాయి. ఎక్కువ సాధన చేసి ఎక్కువ ఇది చేస్తే మోక్షానికి పోగలుగుతామని అర్థమైంది. ఈ విషయంలో జీవుడా స్వతంత్రుడు, పరతంత్రుడా, ఎక్కడి పోవాలి అనేది? జీవునికి స్వతంత్రం లేదు. కాకపోతే మనము చేస్తా ఉంటే, మనము పురుషార్థం చేస్తా ఉంటే ఏదైనా చేయగలుగుతాం. అర్థమైందా? జీవునకు తన ఇష్టానుసారముగా స్థానాంతరమయ్యే అవకాశం లేదు. లేదు. కేవలం సామర్థ్యాన్ని పెంచుకునే అవకాశం ఉంది. కాబట్టి మనం సామర్థ్యాన్ని పెంచుకునే ప్రయత్నం చెయ్యాలి. ఎందుకంటే ఈ ప్రకృతిలో మనము దేహాదుల యందు బంధింపబడడానికి అన్యుల కర్మలు కారణం కాదు, కాలము కారణము కాదు, దిశలు కారణము కాదు. కేవలము మనమే పరతంత్రులమవుతున్నాము ఈ బ్రహ్మచక్రమున. అందుకనే జీవుడు తన స్వాతంత్రాన్ని, తన సామర్థ్యాన్ని నిరంతరము తెలుసుకునే ప్రయత్నం చేయాలి. అందుకే ఏమంటాడు, అసలు జీవుని యొక్క నువ్వు ఎంత అంటున్నావే, అసలు జీవ స్వరూపం ఏమిటి అంటాడు. అంటే మళ్ళీ ఒక సూత్రం చెప్తూ ఉన్నాడు. నా నిత్య శుద్ధ బుద్ధ ముక్త స్వభావస్య తద్యోగాద్రితేహే. నిజంగా జీవుడు శుద్ధుడా కాదా? శుద్ధుడే. శుద్ధుడే, చాలా శుద్ధుడు. తర్వాత ఏంటి మరి? ఇంత శుద్ధుడుగా ఉన్న జీవుడు, బాగా తెలుసుకోండి, జీవాత్మ ఎప్పుడూ శుద్ధమే. కానీ అదే జిల్ల పురుగు శరీరంలోకి వెళ్తే జీవాత్మ ఎప్పుడైనా శుద్ధమే. జీవాత్మ ఉనికిలో
ఘృణాతో కూడుకున్న యోనుల యందు వెళ్ళిన జీవాత్మకు ఎటువంటి ఆ మాలిన్యాలు ఉండవు. వర్తించవు. అర్థమైంది? అక్కడ బంధింపబడి తన కర్మఫలమును సమాప్తం చేసుకుంటుంది. మనం చూస్తూ ఉంటాం భూమి మీద భయంకరమైన చక్షువులతో చూడలేని, జలము త్రాగడానికి కూడా ఇష్టపడని యోనులుంటవి. అందులో జీవుడు ప్రవేశిస్తాడు. కానీ అది దేహానికి సంబంధించిందే, కానీ అది జీవాత్మకు అందించింది కాదు. సంబంధించింది కాదు. అర్థమైందా? కాబట్టి అవివేకముతో, అజ్ఞానముతో, భ్రాంతి జ్ఞానముతో జీవనము గడిపినప్పుడు ఘృణాతుల్యమైన యోనిల్లోకి జీవుడు వెళ్తాడు. భ్రాంతి జ్ఞానాన్ని, అవివేకమును తొలగించుకున్నప్పుడు ఆదర్శ యోనులో ఉంటాడు. పూర్ణ వివేకి అయినప్పుడు మోక్షంలోకి వెళ్తాడు. అందుకనే తుఫాన్ని ఎదుర్కోవాలే తప్ప నిలబడి చూడాలనే ప్రయత్నం చేయకూడదు. అర్థమైందా? సరేనా? ఓం శాంతి శాంతి శాంతి.